ప్రైజ్ తలాడండి అందరికి. వెల్కమ్ టు ద 5th వీడియో ఇన్ ద సిరీస్. ఈ రోజు మనం చేసుకునే వీడియో 5th వీడియో. అంటే ఈరోజు మనం డిస్కస్ చేసే చాప్టర్ 5th చాప్టర్ ఆఫ్ జెనిసిస్. ఈ చాప్టర్ లో మనము ఆదాము నుండి నోవా వరకు వారి యొక్క వంశావళి చూస్తాము. అంటే ఇక్కడ వారు ఓవరాల్ గా వాళ్ళు జీవించిన సంవత్సరములు, వాళ్ళకు కుమారుడు పుట్టినప్పటికీ మొదట వాళ్ళ వయసు ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా ఎక్కువగా డేటా ఓరియంటెడ్ గా ఉంటుంది. స్టాటిస్టికల్ డేటా అనేది ఉండడం ఈ చాప్టర్ లో జరుగుతుంది. బోర్ కొట్టకుండా ఈ చాప్టర్ చదివే విధంగా, వినగలిగే విధంగా ఉండాలి అనేసి ప్రే చేసుకుందాం. ఫాదర్, today we are going to read 5th chapter of Genesis. Father, please bless us with the wisdom and knowledge to understand the scriptures, my Lord. Please bless us with the heart of receiving and hold your word dear to heart. All the praise and glory to the Lord in Jesus' name. Amen. First verse. ఆదాము వంశావళి ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. మగవానిగాను ఆడుదానుగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఇక్కడ మనం గమనిస్తే ఈ 2 వచనాల్లో ఒక వర్డ్ దేవుని పోలికగా. మనం ఫస్ట్ చాప్టర్ లో మనకు గుర్తుండి ఉంటే అక్కడ ఉంటుంది, మన స్వరూపమందు నరుని చేతుము అనెను. అలాగే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను అనేది మనం ఫస్ట్ చాప్టర్ లో చూస్తాము. సో అదే ఇక్కడ మరి రిపీట్ చేస్తున్నారు. దేవుని పోలికగా అతనిని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి ఏమని బ్లెస్ చేశాడండి ఆ రోజు? 6th డే రోజున మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని దేవుడు చెప్పడం జరిగింది. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను. అది దేవుడు నరులకు ఇచ్చిన బ్లెస్సింగ్ అనేది. ఆ మాట ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతూ ఉంది. వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టాను. అంటే నరులు అని పేరు పెట్టింది ఎవరు అంటే దేవుడే వారికి నరులు అని పేరు పెట్టడం జరిగింది. 3rd verse. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. లాస్ట్ చాప్టర్ లో మనం చూసిన విధంగా 3వ కుమారుడు అని, మొదటి కుమారుడు కాదు. మొదటి కుమారుడు కయ్యను, 2వ కుమారుడు హేబేలు, 3వ కుమారుడు షేతు. తమ్ముడైన హేబేలును చంపిన తర్వాత అతను దేవుని చేత శపింపబడిన వాడై దేశదిమ్మిరిగా తిరుగుటకు అక్కడి నుంచి వెళ్ళగొట్టబడతాడు. కాబట్టి వాళ్ళిద్దరి జనరేషన్స్ నుంచి, వాళ్ళిద్దరి తర్వాత పిల్లల జనరేషన్ నుంచి ఇక్కడ వంశావళి అనేది అభివృద్ధి చూపించట్లేదు. అందుకోసము అనేసి మనము కయ్యనికి సంబంధించిన బ్రీఫ్ ఏంటి జనరేషన్స్ నెక్స్ట్ అనేది ఆల్రెడీ 4th చాప్టర్ లో మనకు రావడం జరిగింది. ఇక్కడ 5th చాప్టర్ లో మొత్తం వంశాలకు సంబంధించి బేస్ చేసుకునేటప్పుడు ఆదాం నుంచి షేతును తీసుకుంటున్నారు. షేతు అన్న పదానికే మీనింగ్ ఏంటి అంటే కంపన్సేషన్ అన్నమాట. అంటే పరిహారంగా దేవుడు ఇచ్చిన కుమారుడు అనేసి. 4వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది, కయ్యూనుని చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానంను నియమించెను అని అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను అని ఉంటుంది. ఒక కుమారుడు ఎవరైతే వారిని కోల్పోయారో ఆ కుమారునికి బదులుగా దేవుడు మరొక కుమారుడిని ఇచ్చాడు అనేసి అతనికి షేతు అని పేరు పెట్టాడు. షేతు అంటే కంపన్సేషన్ అనేసి, లేదంటే ఒక సబ్స్టిట్యూషన్ అనేసి మీనింగ్ వస్తుంది. అంటే పరిహారంగా, నష్టపరిహారం లాగా పరిహారంగా ఇక్కడ ఒక కుమారుని దేవుడు వాళ్లకు దయచేయడం జరిగింది. మరి ఆదాము అన్న పదానికి మీనింగ్ ఏంటి? ఆదాము అనే దానికి మీనింగ్ అదామా అంటే హీబ్రూలో గ్రౌండ్ అనే అర్థం, రెడ్ ఎర్త్ అనే అర్థము. అందుకోసమని మంటి నుండి తీయబడిన మనిషి మొదటి వ్యక్తి ఆదాము, కాబట్టి అతనికి ఆదాము అని పేరు రావడం జరిగింది. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తరువాత కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. అంటే ఇక్కడ షేతును కన్నప్పుడు ఆదాము ఏజ్ ఎంత అనేది ఒకటి చెప్తున్నారు. ఎంత అంటే 130 ఏండ్లప్పుడు అతనికి షేతు పుట్టడం జరిగింది. అతను పుట్టినాక కుమార్తెలను కనెను. ఓవరాల్ గా ఆయన జీవించిన సంవత్సరాలు ఎన్ని అంటే 930 సంవత్సరములు. 6వ వచనం, షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. ఏనోషును కనిన తర్వాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను.
షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు, అప్పుడతడు మృతి పొందెను. షేతు ఫస్ట్ తన కుమారుడు ఏనోషు పుట్టినప్పుడు తన ఏజ్ 105, అంటే ఆదాము కన్నా ముందు. యాక్చువల్గా ఆదాముకు ఆల్రెడీ 2 కొడుకులు ఉన్నారు, బట్ షేతు నుంచి కౌంట్ చేసినప్పుడు అది 130 దగ్గర స్టార్ట్ అవుతుంది. షేతుకు 105 ఏజ్ ఉన్నప్పుడు కొడుకు ఏనోషు పుట్టడం జరిగిందంట. ఆ తర్వాత ఆయన 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఆయన ఓవరాల్ ఏజ్ కంప్లీట్ గా చనిపోయేటప్పటికి ఎంత అంటే 912 సంవత్సరాలు. మరి ఏనేషు అన్న పదానికి అర్థం ఏంటి? మనం ఆదాముకు చూసాము, షేతుకు చూసాము. ఆదాముకు వచ్చేసి మంటి నుంచి తీయబడినవాడు అనేది మీనింగ్ అయితే, షేతుకు వచ్చేసి పరిహారంగా ఇవ్వబడిన పుత్రుడు అనేసి ఆయనను పిలుస్తున్నారు. మరి ఏనోషు అంటే ఏంటి అంటే మనిషి ఫ్రెయిల్ అని కానీ వీక్ మ్యాన్ అని కానీ దానికి అర్థంగా పెట్టారు. ఎందుకు అన్నప్పుడు మానవ జాతి ఎటువంటిది అంటే బలహీనమైనది అనమాట, చాలా సున్నితమైనది, చాలా దుర్బలమైనది మనిషి యొక్క జీవితము అని మీనింగ్ వచ్చే విధంగా ఏనోషు అన్న పేరు అనేది పెట్టడం జరిగింది. ఏనోషు అన్న పదానికి మీనింగ్ మోర్టల్ లేదా వీక్ మ్యాన్ ఆర్ ఫ్రెయిల్ గా చెప్పబడింది. బట్ ఏనోషు జీవితంలో మరి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే అది మనం 4వ అధ్యాయం చివరి వచనంలో చూస్తాము. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అని ఉంటుంది. అది ఏనోషు కాలంలో. ఏనోషు కాలంలో ప్రేయర్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ వర్స్, ఏనోషు 90 సంవత్సరంలో బ్రతికి కెయినాను కనెను. కెయినానును కనిన తర్వాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోషు దినములన్నీ 905 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. అంటే ఇతనికి 90 ఇయర్స్ ఉన్నప్పుడు కొడుకును కన్నాడు. ఆ తర్వాత 815 ఇయర్స్ బతికి ఓవరాల్ గా 905 ఇయర్స్ అప్పుడు చనిపోవడం జరిగింది. మరి కెయినాను, ఏనోషుకు మీనింగ్ చూసాం. మరి కెయినాను అంటే ఏంటి అంటే పొసెషన్ అనేసి, అంటే స్వాధీనంలో ఉండడం, పొసెషన్ లేదంటే ఓనర్ లేదంటే బయ్యర్ గా మీనింగ్ తీసుకోవచ్చు. కెయినాను 70 ఏండ్లు బ్రతికి మహలేలును కనెను. మహలేలును కనిన తర్వాత కెయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కెయినాను దినములన్నీ 910 ఏండ్లు, అప్పుడతడు మృతి పొందెను. అంటే ఇతను మొత్తంగా జీవించిన సంవత్సరాలు ఎన్ని అంటే 910. అండ్ అతనికి మహలేలు పుట్టినప్పుడు ఏజ్ ఎంత అన్నప్పుడు 70 ఇయర్స్. నెక్స్ట్ వన్, మహలేలు 65 ఏండ్లు బ్రతికి అంటే 65 ఇయర్స్ అప్పుడు ఎరేదును కనెను. ఎరేదు కనిన తర్వాత మహలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలేలు దినములన్నీ 895 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. సో ఓవరాల్ గా మహలేలు జీవించిన టైం పీరియడ్ ఎంత అంటే అతని వయసు 895, 65 ఇయర్స్ అప్పుడు తనకు ఎరేదు పుట్టాడు. ఆ తర్వాత 830 ఇయర్స్ జీవించడం జరిగింది. మొత్తం కలిసి 895 ఇయర్స్ మహలేలు జీవించడం జరిగింది. ఎరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తర్వాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరేదు దినములన్నీ 962 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. ఎరేదు అన్న పదమునకు, ఆ పదాన్ని ఇంగ్లీష్లో అయితే వర్షన్లో జేరెడ్ అని ఉంటుందండి. ఎరేదు అని పెట్టడానికి ఎవరైనా ఇష్టపడతారు లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు జేరెడ్ అనే పదము, JARED, జేరెడ్ అనే పదము. ఈ జేరెడ్ అనే పదానికి మీనింగ్ వచ్చేసి డెసెండెంట్ అనేసి, అంటే సంతతి అనేసి, వారసులు అనేసి, డెసెండింగ్ టు డెసెంట్ అనేసి మీనింగ్ అనేది వస్తుంది. అంతకుముందు మహలేలు అంటే మీనింగ్ వచ్చేసి ప్రైజ్ ఆఫ్ గాడ్ ఆర్ బ్లెస్ ద గాడ్. మహలాల్ అంటే ప్రైజ్ అని, ఎల్ అంటే గాడ్ అని మీనింగ్. అంతకుముందు కెయినాను అన్నప్పుడు పొసెషన్ ఆర్ బయ్యర్ ఆర్ ఓనర్ అనేసి స్వాధీనంగా చూసుకోవడం అనేది మీనింగ్ వస్తుంది. ఏనోష్ అంటే మోర్టల్, వీక్ మ్యాన్ ఆర్ ఫ్రెయిల్ అనేది వస్తుంది. అంటే మనిషి చాలా బలహీనుడు, సున్నతమైనవారు, దుర్బలమైనది జీవితం అనే మీనింగ్ వచ్చే విధంగా ఉంటుంది. షేతు అన్నప్పుడు అపాయింటెడ్ లేదా ప్లేస్డ్ ఆర్ కంపన్సేటెడ్, పరిహారంగా ఇవ్వబడిన పుత్రుడు అనేసి మీనింగ్ ఉంటుంది. ఆదాము అన్నప్పటికీ భూమి నుండి తీయబడిన వ్యక్తి ఆదాము. నెక్స్ట్ ఇప్పుడు జేరెడ్ కి కొడుకు ఎవరు అన్నప్పుడు హానోకు. హానోకు గురించి మనందరికీ చాలా పరిచయమైన తెలిసిన పదం ఏంటి అంటే హానోకు దేవునితో కూడా నడిచిన వ్యక్తి, అదేవిధంగా మరణం చూడకుండా దేవుడు అతనిని తీసుకుని పోయాడు అనేసి. హానోకు అన్న పదం ఇంకెక్కడైనా వచ్చిందా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 4th చాప్టర్లో
ఇన్ కేస్ మీరు ముందు వీడియో విని ఉంటే దాంట్లో హానోక్ అన్న పదం వస్తుంది. కెయిన్ యొక్క వంశావళిలో కూడా హానోక్ వస్తుంది. కెయిన్ యొక్క ఫస్ట్ బాన్ పేరు హానోకు. అదేవిధంగా హానోకు అన్న పేరు మీద అతను ఒక ఊరిని కట్టిస్తాడనమాట. ఊరిని కట్టించి దానికి హానోకు అని పేరు పెడతాడు. సో మనం 2 జనరేషన్స్ లోను అంటే ఇట్లా కెయిన్ కి సంబంధించిన వంశాలలో కానీ ఇట్లా షేతు నుంచి వచ్చిన వాళ్ళలో కానీ రెండిట్లో హానోకు చూస్తాము. అలాగే ఇంకొక పేరు కూడా ఉంది రెండిట్లో చూసేది, అది లెమెకు. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కుమారులను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఇక్కడ 65 ఇయర్స్ అప్పుడు మెతూషలాను కంటాడు. తర్వాత 300 ఇయర్స్ దేవుడితో అతను నడుచుకోవడం అనేది చూస్తున్నాం. అంటే ఓవరాల్ గా హానోకు బ్రతికిన సంవత్సరాలు 365 ఇయర్స్. బట్ దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది, అంతే కదండి. ఒక ఇయర్ కి ఉన్న డేస్ 365. అదే విధంగా హానోకు బ్రతికిన సంవత్సరాలు ఏంటి అంటే 365 ఇయర్స్ గా వస్తుంది. సో ఈ బిట్ ఎక్కడైనా ఒకవేళ క్విజ్ లో వచ్చినా కూడా ఆన్సర్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఆ బ్రతుకు దినములన్నీ 365 ఏండ్లు అయితే హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. దేవుడు అతన్ని తీసుకొని పోయాను అంటే అతడు మరణము చూడలేదు. అండ్ చాలా 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 ఇంపార్టెంట్ ఏంటి అంటే అతను దేవునితో నడుచుచు. ఇది హైలైట్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది. ఎందుకు దేవుడు అతన్ని తీసుకొని పోయాడు అంటే హానోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఏనోషు కాలంలో ప్రార్థన మొదలైంది. హానోకు వచ్చి దేవునితో నడిచిన వ్యక్తి. ఇంకొక హానోకు, ఒక ఊరికి తన పేరు పెట్టబడిన హానోకు ఎవరు అంటే అతను కయ్యూను యొక్క కొడుకు. మెతూషెల 180 ఏండ్లు 187 ఏండ్లు బ్రతికి లెమేకును కనెను. ఈ లెమేక్ అండి, అక్కడ ఇంకొక లెమేక్ వస్తాడు అనింది. కయ్యూను సంతానంలో కూడా ఒక లెమేక్ ఉంటాడు. 2 భార్యలను చేసుకున్న వ్యక్తి, అదాసిల్లాను చేసుకున్న వ్యక్తి. అక్కడ ఒక లెమేక్ ఉన్నాడు, ఇక్కడ ఒక లెమేక్ వస్తాడు. మెతూషెల కొడుకు పేరు లెమేకు. 187 ఏండ్లప్పుడు లెమేక్ పుట్టడం జరిగింది. మెతూషెల లెమేక్ను కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్ను. అప్పుడు అతడు మృతి పొందెను. సో 969 ఇయర్స్ అతను బ్రతకడం జరిగింది. అందరికన్నా హైయెస్ట్, అందరికన్నా ఎక్కువ సంవత్సరములు బ్రతికింది ఎవరు వంశావళి అంటే మెతూషెల. మరణం చూడకుండా దేవుడు తీసుకెళ్లిపోయింది ఎవరిని అంటే మెతూషెల వాళ్ళ ఫాదర్ని. సెకండ్ హైయెస్ట్ అంటే అందరికన్నా ఎక్కువ అంటే మెతూషెల కన్నా ముందు ఎవరైనా అన్ని సంవత్సరములు బ్రతికారా అంటే అది ఎవరో కాదు, వాళ్ళ తాత బ్రతుకు ఉన్నాడు. అతడే ఎరేదు. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలో మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలగజేయును అనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. అంటే నోవా అనే పేరుకి ఏంటి అంటే నెమ్మది అనే అర్థం, రెస్ట్ అనేసి అర్థం అనమాట. అతడు కష్టము విషయంలోను, చేతుల కష్టం విషయంలోను, పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయును అనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లెమేకు నోవాహును కనిన తర్వాత 197 ఏండ్లు. యాక్చువల్గా ఇది 195 ఏండ్లు అనేది నేను ఫస్ట్ చదివినప్పుడైతే నాకు అస్సలు అర్థం కాలేదు, దాని మీనింగ్ అర్థం కాలేదు. 100 అంటే 150 కాదు, మీనింగ్ అర్థం కాలేదు. ఎందుకంటే ఓవరాల్ గా ఇచ్చిన ఇయర్స్ నెక్స్ట్ సెంటెన్స్ లో లెమేకు దినములన్నీ 777 ఏండ్లు అంటే 777 అనమాట. 777 బతికినాడు అన్నాడు. మరి ఏనూట అంటే మీనింగ్ ఏంటో నాకు అర్థం కాక యాక్చువల్గా ఇది చదివినప్పుడు అయితే నేను ఫస్ట్ ఇంగ్లీష్ వర్షన్కి వెళ్ళాను. అక్కడైతే దాన్ని క్లియర్ గా చెప్పినప్పుడు ఆ లాంగ్వేజ్ ఈజీగా అర్థమవుతుంది కదా అనిపించింది. ఇదేనండి సమస్య. ఒక్కొక్కసారి తెలుగు వాళ్ళమే తెలుగు చదువుతుంటాము, బట్ తెలుగు మీనింగ్ తెలుగులో ఉన్న పదమే ఉంటది, బట్ దాని మీనింగ్ ఒక్కసారిగా మనకు ఎక్కదనమాట. సో లెమేక్ ఓవరాల్ ఇయర్స్ ఎన్ని అంటే 777 ఏండ్లు. తర్వాత లాస్ట్ వచ్చిన నోవహు 500 ఏండ్లు గలవాడే షేమును హామును యాపేతును కనెను. ఇక్కడ అందరి గురించి చెప్పేటప్పుడు, అది ఆదాము నుంచి లెమేక్ వరకు చెప్పేటప్పుడు అతడి కొడుకును కన్నప్పుడు వయస్సు ఎంత అనేది చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎన్నేళ్లు బ్రతికారు, ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలప్పుడు చనిపోవడం జరిగింది. ఈ లిస్టింగ్ అనేది చూసాం మనము.
10 జనరేషన్స్ చూసాము మీరు గమనించి ఉంటే. బట్ నోవాహు దగ్గర దేవుడు ఏ వయసు అప్పుడు షేమును కన్నాడు అనే విషయము కరెక్ట్ గా తెలియడం లేదు. ఇక్కడ 500 ఏండ్లు గలవాడే షేమును హామును యాపేతును కనెను అని మాత్రమే ఉంది. అంటే నోవాహు ఏజ్ ఇప్పటికి 500 ఇయర్స్. దాని అర్థం ఇంతవరకు జలప్రలయం రాలేదు. సో 500 ఇయర్స్ తర్వాతనే జలప్రలయం అనేది వస్తుంది. అది మనకు నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది. ఇది 5th చాప్టర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 5th చాప్టర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లో మెయిన్ ఫోకస్ చేయగలిగిన ఇన్ఫర్మేషన్ గా దేవునితో నడిచిన వ్యక్తి, మరణం చూడకుండా కొనిపోబడిన వ్యక్తి ఎవరు అంటే హానోకు. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పర్సనాలిటీ వచ్చేసి ఏనోషు కాలంలో ప్రార్థన యెహోవా నామమున చేయుట ఆరంభమైనది అని మనం 4th చాప్టర్ లో ఆల్రెడీ చూసాము. ఇది ఉన్నది. అదే విధంగా దేవుడు ఫస్ట్ 2-3 అధ్యాయాలకు సంబంధించిన బ్రీఫ్ అనేది మనకు 5th చాప్టర్ లో ఫస్ట్ 2 వర్సెస్ లో రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్ గా ఎక్కువ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. బట్ ఓవరాల్ గా వంశావళి ఏంటి అనేది 10 జనరేషన్స్ చెప్పేది మనకు 5th చాప్టర్. ఈ వీడియో ఇది ప్రేయర్. హెవెన్లీ ఫాదర్, thank you for your gracious love. Please bless us with the heart of Enoch and how Enoch walked with you, God. Please guide us and bless us. Make us to walk with you, God. And please bless us with the comfort and rest which you brought through Noah onto this earth. All the praise and the glory to the Lord in the Jesus name. Amen. Praise the Lord andi andarki. I just hope ee chapter meeku bore kottaledu anesi. But anyway, this is the 5th chapter and we completed so far 5 videos continuously in Genesis. Thank you for watching. Keep smiling. Stay safe.